డ్యూయల్ రోల్లో బాలయ్య కనిపిస్తే అభిమానులకు అది స్పెషల్ ట్రీట్. బాలయ్య బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా వివేక్ ఆత్రేయ తన స్టైల్లో కొత్త ప్రెజెంటేషన్. మరో హీరో కూడా సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం. అయితే ఆ హీరో ఎవరు? ఇటీవలి కాలంలో ఎక్కువగా సోలో హీరోగా సినిమాలు చేస్తున్న బాలయ్య. డ్యూయల్ రోల్, మల్టీ స్టారర్ అంశాల్లో ఏది నిజం? సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మల్లేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్కు సిద్ధమవుతున్న బాలయ్య అదే సమయంలో మరో క్రేజీ ప్రాజెక్ట్తో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ చెప్పిన కథకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కొన్ని రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. వివేక్ ఆత్రేయ బాలకృష్ణ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగవంతం. బాలయ్య రోల్స్ విషయంలో రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. రెండు విభిన్న కోణాలున్న పాత్రల్లో ఇద్దరు. ఇక స్టోరీలోకి వెళ్తే, వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సరిపోదా శనివారం మూవీ మంచి విజయాన్ని అందుకోవడంతో ఆయన తదుపరి ప్రాజెక్ట్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బాలకృష్ణతో ఆయన చేయబోయే సినిమా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో భారీ బడ్జెట్తో ఆ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. అయితే ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ప్రస్తుతం వేగంగా సాగుతున్నాయట. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు బాలయ్య ఇమేజ్కు తగ్గ మాస్ టచ్ ఉండేలాగా కథను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఆ సినిమాలో బాలయ్య పోషించనున్నట్లు రోల్స్ విషయంలో కూడా వచ్చిన రెండు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఒకవైపు బాలయ్య డ్యూయల్ రోల్లో కనిపించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండగా, మరోవైపు ఇది మల్టీ స్టారర్గా తెరకెక్కవచ్చన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే తన కెరీర్లో బాలయ్య ఎన్నో డ్యూయల్ రోల్ పాత్రల్లో నటించి అభిమానులను అలరించారు. ముఖ్యంగా తండ్రి కొడుకు లేదా రెండు విభిన్నమైన కోణాలున్న పాత్రలో ఆయన నటనకు మంచి రెస్పాన్స్ లభించింది. దీంతో మరోసారి డ్యూయల్ రోల్లో బాలయ్య కనిపిస్తే అభిమానులకు అది స్పెషల్ ట్రీట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అదే సమయంలో మరో హీరో కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ హీరో ఎవరు? కథలో ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది అనే అంశాలపైన మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. బాలయ్య గతంలో కొన్ని మల్టీ స్టారర్ చిత్రాలు చేసినప్పటికీ ఇటీవలి కాలంలో ఎక్కువగా సోలో హీరోగా సినిమాలు చేస్తున్నారు. అందుకే నిజంగానే ఆ సినిమా మల్టీ స్టారర్గా వస్తుందా లేదా అన్నది ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇక ఆ చిత్రానికి కురుక్షేత్రం అనే పవర్ఫుల్ టైటిల్ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. టైటిల్కు తగ్గట్టుగానే కథలో భారీ స్థాయి యాక్షన్, ఎమోషనల్ డ్రామా, హై వోల్టేజ్ సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది. బాలయ్య బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా వివేక్ ఆత్రేయ తన స్టైల్లో కొత్త ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారట. మైత్రి మూవీ మేకర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ను ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. బాలయ్య మార్కెట్, అభిమానుల్లో ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ బడ్జెట్ను కేటాయించేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాది దసరా తర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశాలున్నట్టు సమాచారం. మొత్తానికి బాలయ్య వివేక్ ఆత్రేయ కాంబినేషన్ ఇప్పటి నుంచే ఆసక్తిని పెంచుతోంది. డ్యూయల్ రోల్, మల్టీ స్టారర్ అంశాల్లో ఏది నిజమవుతుందో చూడాల్సి ఉంది. అయితే ఒక నిర్ణయం మాత్రం క్లియర్. కొత్త కాంబోలో అభిమానులు కొత్త తరహా బాలయ్యను చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతానికి వస్తే, నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ షూటింగ్లో బిజీగా ఉండడంతో కొరటాల శివ తన దగ్గరున్న పవర్ఫుల్ మాఫియా బ్యాక్డ్రాప్ కథను ఈ చిత్రం పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుండడమే కాకుండా ఇందులో బాలయ్య ముఖ్యమంత్రి పాత్రలో లేదా ఒక పవర్ఫుల్ మాఫియా డాన్గా కనిపిస్తారనే వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ కీలక పాత్ర పోషిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో బసవతారకం పాత్రలో బాలయ్య మాతృమూర్తిగా ఉదిగిపోయిన విద్యా బాలన్ చాలా కాలం తర్వాత మళ్ళీ ఎన్బీకే సినిమాలో నటించబోతున్నారు. అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి ఒక ఆసక్తికరమైన గాసిప్ వినిపిస్తోంది. బాలయ్య మాఫియా డాన్ అయితే విద్యా బాలన్ ఆయనను ఎదిరించే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. మరోవైపు బాలన్ పాత్రను కేవలం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్కే పరిమితం చేస్తారా అన్న గుసగుసు కూడా వినిపిస్తోంది. అయితే బాలన్ లాంటి ప్రతిభావానిని 100% కొరటాల సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తారని అంచనాలు వస్తున్నాయి. కొరటాల శివ తన సినిమాల్లో కేవలం హీరోలకే కాకుండా మహిళా పాత్రలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు.
విద్యా బాలన్ వంటి ప్రతిభావంతురాలైన నటిని కేవలం హీరోయిన్గా కాకుండా కథను మలుపు తిప్పే ఒక బలమైన పాత్ర కోసం ఎంచుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలయ్య స్వయంగా విద్యా బాలన్ నటన పైన గతంలో ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు వెండి తెరపైన హై వోల్టేజ్గా నిలుస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మల్లేని సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య ఆగస్టు నుండి కొరటాల శివ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు. చేకూరి సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం 2027 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటించబోతుండడంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ను సొంతం చేసుకుంది. అధికార ప్రకటన వస్తే తప్ప విద్యా బాలన్ పోలీస్ ఆఫీసరా కాదా అన్నది తెలియదు. కానీ ఈ వార్త మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. విద్యా బాలన్ లాంటి పర్ఫార్మర్ ఎన్బీకే లాంటి అగ్ర హీరో ప్రాజెక్టులోకి రావడంతో ఇతర సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేష్ సినిమాలో కూడా ఆమె పేరు పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉందని కథనాలు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ మాస్ ఇమేజ్కు కొరటాల శివ రాసే పవర్ఫుల్ పొలిటికల్ డ్రామా తోడవడంతో టాలీవుడ్లో ఇది ఒక సంచలనంగా మారింది. సాధారణంగా కొరటాల శివ తన కథల్లో హీరోలను చాలా హుందాగా చూపిస్తూనే వ్యవస్థలోని లోపాలను ప్రశ్నించే సామాజిక సందేశాన్ని జోడిస్తారు. ఇప్పుడు బాలయ్య వంటి సీనియర్ హీరోలతో మాఫియా పొలిటికల్ బ్యాక్డ్రాప్లో సినిమా తీస్తున్నారంటే అది కేవలం యాక్షన్ చిత్రంగా మాత్రమే కాకుండా ఇన్డెప్త్గా ఉన్న కథగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బాలయ్య బాడీ లాంగ్వేజ్కు సరిపోయే డైలాగులు కొరటాల మార్క్ మేకింగ్లో కదిలిస్తే అది బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయం. ఈ ప్రాజెక్ట్ చుట్టూ వినిపిస్తోన్న విద్యా బాలన్, సంజయ్ దత్ వంటి పేర్లు సినిమా పైన పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తిని పెంచుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత విద్యా బాలన్ మళ్ళీ తెలుగు తెర మీద బాలయ్య సరసన కనిపిస్తే అది ఒక ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అలాగే సంజయ్ దత్ వంటి స్టార్ నటుడిని కొరటాల శివ ఎలా ఉపయోగిస్తారనేది మరో ఆసక్తికర అంశం. గోపీచంద్ మల్లేని సినిమాతో బిజీగా ఉన్న బాలయ్య ఏకకాలంలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తూ ఉండడం ఆయన వేగాన్ని సూచిస్తోంది. 2027 వేసవిలో విడుదల కాబోతున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్లోనే ఒక మైలురాయిగా నిలిచే పొలిటికల్ థ్రిల్లర్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు.